మిత్రులారా, మనం అర్ధనారీశ్వర స్తోత్రంలోని మొదటి 2 శ్లోకాల గురించి చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? అయితే శంకర్లు అమ్మ ఎలా ఉందని చెప్పారండి. చాంపేయ అంటే పసుపు ఎరుపు కలిగిన సంపెంగ పువ్వులా ఉన్నది అన్నారు. సంపెంగ పువ్వు అంటే మళ్ళీ ఆకుపచ్చ రంగు కాదండి, వైజాగ్ వేంపు దొరికి సంపెంగ పువ్వు అండి. పరమశివుడేమో తెల్లగా కర్పూ రంగులో ఉంటాడు అన్నారు. అయితే ఇక్కడ శంకర్లు గౌరార్ధ అన్న పదాన్ని వాడారండి. గౌరార్ధ అంటే అక్కడ అర్థం ఏంటి? వర్ణము అని, ఆ రంగు అని. అయితే అతను దాన్ని అలాగే చెప్పచ్చు కదండి, ఇంకేదైనా పర్యాయ పదం వాడచ్చు కదా. కానీ గౌరా అన్న పదాన్ని ఎందుకు వాడారు అంటే దానికి ఒక పురాణ గాథ ఉన్నదండి, అది చెప్పుకున్నామా. అయితే అమ్మ కొద్దిగా రంగు తక్కువ ఉంటుంది, అది మనకి కూడా తెలుసు కదా. నారాయణమూర్తిని అంటే విష్ణుమూర్తి నారాయణుడు అంటారు, అతను కొంచెం రంగు తక్కువ అంటారు. అతని సహోదరి కాబట్టి ఈమెను నారాయణి అంటారు. అందుకు అయితే ఒక్కసారి ఏంటి అంటే తన పక్కనే ఉన్న అమ్మవారి వెంపు పరమశివుడు తల తిప్పి చూసి చిన్న చిరుమందహాసం చేశాడు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంటా, స్వామి ఎందుకు నవ్వేరు అని అడిగింది. అప్పుడు శివుడు, ఏం లేదులే, నేనేమో ఇంత తెల్లగా ఉంటే నా పక్కనున్న మీ రంగు చూసి నేను నవ్వేను అని. అది విన్న పార్వతీదేవి కొద్దిగా ఉక్రోషపడి వెంటనే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమే ఏమి కావాలి అంటే తనకు తెల్ల రంగుతో జన్మనివ్వమని అడుగుతుంది కండి. అప్పుడు ఆ బ్రహ్మ యొక్క వర్ణంతో అమ్మ తెల్లగా గౌరీగా పుట్టింది. అంటే అక్కడ శంకర్లు మనకి సందేశం ఏమని ఇస్తున్నారండి? గౌరీ అన్న శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే పార్వతి తన భర్తకు తలవంపులు కలిగి ఇలా ఉండకుండా ఎల్లప్పుడూ భర్తతో సమానంగా సమన్వయం కలిగి ఉంది అన్నది మనకి ఇస్తున్న సందేశం అండి. అది సంప్రదాయేశ్వరి సాధ్వి అన్నారు. సంప్రదాయబద్ధమైన స్త్రీలందరూ కూడా భర్తకి తగ్గట్టుగా ఉంటారన్నమాట. అది అక్కడ అతను ఇస్తున్న సందేశం. అయిన తర్వాత ఇంకా ఆమెమో స్టైల్గా పూలమాలలు చుట్టుకున్న కొప్పు పెట్టుకున్నది అంటున్నారు. అయితే అయ్యి ఎలా ఉన్నారు? జడలు కట్టిన జటాజూటాలతో ఉన్నట్ట. అయితే ఇక్కడ శంకర్లు దమ్మిళ్ళకాయ అని అనడంలో అతని ఉద్దేశం ఏంటండి? అమ్మ చాలా సంప్రదాయబద్ధంగా ఉంది అని చెప్పడం అండి. అదేంటంటే పూర్వం సంప్రదాయబద్ధమైన ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఉండేవారు కాదండి. ఎందుకంటే అశౌచమైన సమయంలోనే ఆడవారు జుట్టు విరబోసుకుంటారు. అయితే దీనికి ఒక పురాణ గాథ ఉందండి. కశ్యపుడికి 2 భార్యలు, ఒకళ్ళు దితి, రెండవ వారు అదితి. దితి యొక్క పుత్రులేమో రాక్షసులు, అదితి యొక్క పుత్రులు ఎవరు? దేవతలు. అయితే వీరిద్దరికి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోరాటాలు జరుగుతూ ఎప్పుడు రాక్షస సంహారం జరుగుతూ ఉండేదండి. అప్పుడేమో దితి చాలా బాధలో ఉండి ఒకరోజు తన భర్త అయిన కశ్యపుని, స్వామి నాకు ఒక వరం ఇవ్వరా అని అడుగుతున్నాడు. అయితే ఏమిటి వరం అంటే ఇంద్రుణ్ణి సంహరించి పుత్రుడు కావాలి అని అడుగుతున్నాడు. అప్పుడు కశ్యపుడు అనుకుంటాడు, ఇంద్రుడి కన్నా పరాక్రమవంతుడైన వాడు కావాలని అడగచ్చు కదా. అలా కాకుండా ఇంద్రుణ్ణి సంహరించి వాడిని అని అడిగే దాన్ని బట్టే నీ తాలూకు అసూయ ద్వేషాలు ఇందులో తెలిసిపోతున్నాయి అనుకుని, అలాగే తప్పకుండా ఇస్తాను, ఓన్లీ థింగ్ ఒక షరతు అంటాడు. ఏమిటి ఆ షరతు అంటే నీ ప్రసవం అయ్యేదాకా నువ్వు అశౌచం పాటించకూడదు అంటాడు. అయితే అదేమంత పెద్ద పని అని తను ఓకే అంటుంది. అయితే ఇంకా మర్నాడు ప్రసవం అవుతుందనగా ముందు రోజు ఇంకా అమ్మయ్య గడువు తీరిపోయిందిలే అనుకుని
సంతోషంతో అసలు సంధ్యావేళ తలారా స్నానం చేసి బయట ఆరు బయట ఆహ్లాదం కోసం కూర్చుంటుంది అన్నమాట, జుట్టును ఆరబెట్టుకోవడానికి. అప్పుడు వెంటనే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆమె గర్భాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అయితే 6 ముక్కలు అవుతుందండి. అప్పుడు లోపల ఉన్న పిండం మారదా మారదా అంటుంది. మారదా అంటే చంపకు అని సంస్కృతంలో అర్థం అన్నమాట. అయితే దితి ఏడుస్తూ, ఎందుకు ఇలా చేసావు అంటే, తండ్రి గారు చెప్పిన షరతు ప్రకారం నువ్వు అశౌచం పాటించకూడదు, కానీ నువ్వు ప్రసవం అయ్యే లోపలే ఈరోజు ఇంత ప్రసవం అవ్వకుండా నువ్వు అశౌచం పాటించవు. ఏంటి అశౌచం అంటే, అలా సంప్రదాయబద్ధమైన స్త్రీలు ఎవరు కూడా అసలు సంధ్యావేళ జుట్టుని విరబోసుకుని ఆరుబయట కూర్చోకూడదు అంటాడు. చాలా దుఃఖపడుతుంది ఇది. అయితే ఇంద్రుడు మళ్ళీ జాలిపడి వాళ్ళకి మరుద్గణాలు, మరుత్తులు అని పేరు పెట్టి, మారదా అన్నారు కదా, అందుకు మరుత్తులు అని 6 ముక్కలు అయ్యారు కాబట్టి మరుద్గణాలని, అతి పరాక్రమవంతులు కాబట్టి వాళ్ళని వాయుదేవుడికి అప్పచెప్తాడు అన్నమాట. అదే కథ. అయితే ఇక్కడ శంకర్లు ఇచ్చిన సందేశం ఏంటి అంటే, సంప్రదాయబద్ధమైన ఆడవాళ్ళు ఎవరు కూడా జుట్టు విరబోసుకొని శుభ సమయాల్లో ఉండకూడదు. అశౌచం అంటే ఏంటండి, అశుభ సమయాల్లో జుట్టు విరమోసుకుంటారు, తడి జుట్టు తిరగచ్చు. కానీ మీరు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే పూర్వకాలము స్త్రీలందరూ ఏంటండి, పండగలు పబ్బాలు ఏమైనా మడి సమయాల్లో జుట్టుని చివరైనా కొద్దిగా అయినా ముడి వేసుకునేవారు, అంతేగాని జుట్టు విరబోసుకోవడం చేసేవారు కాదు. అది ఇక్కడ శంకర్ల తాలూకా ఉద్దేశం. సంప్రదాయేశ్వరి సాధ్వి అన్నారు కాబట్టి సంప్రదాయబద్ధమైన స్త్రీలు అశౌచం సమయాల్లో తప్ప శౌచ సమయాల్లో ఇలా ఉండాలి అన్నది ఇండైరెక్ట్లీ అతను చెప్పారు. అలాగే గౌరీ శబ్దం కూడా ఎందుకు వాడారు అంటే, అమ్మ ఎప్పుడూ కూడా తన భర్తనికి ఆంచ రాకూడదు అన్న ఉద్దేశంతో, అతనికి తలవంపులు వచ్చే విధంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమె తిరిగి జన్మెత్తింది సుమా అన్న ఉద్దేశంలో అక్కడ గౌరీ శబ్దాన్ని వాడారండి. ఇది కథ. ఇంకా మూడవది ఏంటి, ప్రతి శ్లోకంలో శంకర్లు నమశివాయేచ నమశివాయ అన్నారు. ఎందుకని? అది మహామంత్రం అండి. ప్రపంచంలో మీరు చూస్తే ఏ భార్యాభర్తల పేర్లు ఒకలా ఉండవండి, ఒక్క ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు తప్ప. ఎందుకు అంటే, శివ అంటే శివాని, భవ భవాని, రుద్రాణి, సర్వాణి, అలాగా అమ్మ అన్ని పేర్లు కూడా అదితో సమానంగా ఉంటాయండి. ఓన్లీ పుల్లింగం స్త్రీలింగాల డిఫరెన్స్ తప్ప. అంతేకాదండి, మహామంత్రం. అందుకు శంకర్లు మనందరి చేత ఆ మహామంత్రాన్ని ఈ స్తోత్ర రూపంలో కనీసం ఆ స్తోత్రం చదివిన అన్నిసార్లైనా మనం పలికిలాగా చేపిస్తున్నారండి. బాగుంది కదా. అందుకు తప్పకుండా మనందరం ఈ స్తోత్రాన్ని నిత్యం పఠనం చేద్దాం.